వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కావలి దివ్యాంగుల కాలనీ అధ్యక్షుడు మండవ వెంకట్రావు శనివారం కావలిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కావలిలోని దివ్యాంగుల కాలనీలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్నటువంటి రాజు అనే అతను కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకున్నాడని, ఆక్రమణలను తొలగించి ఆ స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మిస్తే దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వెంకట్రావు తెలిపారు. అధికార పార్టీలో రాష్ట్ర పదవిలో ఉన్న మా విన్నపాన్నే అధికారులు పట్టించుకోవడం లేదని, మా దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని అన్నారు. నా పేరు మండవ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీ ఉత్పన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు కావలి దివ్యాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు కావలి పురపాలక సంఘం ఎదుగుతున్న మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నామంటే దురదృష్టకరమైనటువంటిది. ఎందుకంటే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులయ్యండి, రాష్ట్ర కమిటీ సభ్యులయ్యండి, మంచి పోస్టులో ఉండి కూడా ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇక్కడ నిరాహార దీక్ష చేయటం, రిలే నిరాహార దీక్ష చేయటం. ఎందుకంటే మా దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల లేఅవుట్లో టీచర్ రాజు అనే అతను పార్క్ ప్లేస్ మొత్తం సగాన్ని ఆక్రమించాడు. ఇంతకుముందు మొత్తం ప్లేస్ని అమ్ముకున్నాడు. అప్పుడు పురపాలక సంఘం వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అతని మీద వార్నింగ్లు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మళ్ళీ అతను అక్కడి నుంచి కొద్ది కట్టుకుంటూ సగం వరకు ఈరోజు ఆక్రమించాడు. సగం వరకు ఆక్రమించాడు పార్క్ ప్లస్ స్థలాన్ని. అతను ఒక టీచర్ అయ్యండి 10 మంది పిల్లలకు పాఠాలు చెప్తూ ఇలాంటి ఏదో పని చేయకూడదు కదా. కానీ ఈ పార్క్ ప్లేస్ని ఖాళీగా ఉంచినట్లయితే అదే జరుగుతుంది. కాబట్టి ఈ పార్క్ ప్లేస్ని కమిషనర్ గారు ఫ్లాట్లు ఉంటే ఆ ఫ్లాట్ని సదరం చేశారు. ఏం సార్ వికలాంగులు మీరు ఎంత సదరం చేస్తారంటే అవి కమ్యూనిటీ హాల్ కట్టడానికే వెంకట్రావు అని చెప్పాడు. కమ్యూనిటీ హాల్ కాదు కాబట్టి పార్క్ ప్లేస్ ఉంది, పెద్ద ప్లేసు, దాన్ని కట్టచ్చు అని నేను అడగటం జరిగింది. ఆ పార్క్ ప్లేసు అతను ఆక్రమించుకున్నాడు. అదే పార్క్ ప్లేస్లో ఒక కమ్యూనిటీ హాల్ కనుక కట్టినట్లయితే ఎంతోమందికి అక్కడ పెళ్ళిళ్ళు కానీ ఇతర ఫంక్షన్లు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చని నేను ఆ పార్క్ ప్లేస్ని కాపాడాలని, దివ్యాంగుల కాలనీలో ఆక్రమణ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినటువంటి వాటిని మళ్ళీ తొలగించి అదే ప్లేస్లో ఉన్నటువంటి దివ్యాంగులకి ఇవ్వాలని, కొంతమంది వీఆర్ఏలు కూడా అక్రమంగా కట్టడాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్రమ కట్టడాలు జరిగినాయి. ఆ అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని, దాని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ వాళ్ళ మీద అదనపు కేసులు 2016 చట్ట ప్రకారం కేసులు బనాయించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫైళ్ళు, జైలు ఇవన్నీ అమలు చేయాలని, అప్పుడు మా వికలాంగ జోలికి రారని నేను ప్రాధాన్యపడుతూ ఈ అధికారులను కోరుకుంటూ ఉన్నాను.